సోమవతి అమావాస్యకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఆ రోజు ఎవరైనా సరే సాయంకాలం పూట 5:26 నుంచి 5:40 మధ్యలో శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే వాళ్ళకి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. దానికి కారణం ఏంటంటే ఈ సోమవతి అమావాస్య గొప్పతనం గురించి శివమహాపురాణంలో కాశీఖండంలో చెప్పారు. కాశీఖండం ఏం చెప్తుందంటే సోమవతి అమావాస్య రోజు 2 కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ ప్రదక్షిణ ఫలితం వల్ల ప్రమద గణాలలో స్థానాన్ని సంపాదించాయని కాశీఖండం చెప్తుంది. అలాగే శివమహాపురాణం ఏం చెప్తుందంటే సోమవతి అమావాస్య రోజు శివాలయంలో అర్చకుడు శివుడికి ఒక మారేడు దళం సమర్పిస్తే ఆ మారేడు దళం మీద ఒక నల్ల చీమ ఉంటుంది. శివలింగం మీద మారేడు దళం పెట్టగానే ఆ నల్ల చీమ కింద జారిపడి తెలియకుండా ఆ శివలింగం చుట్టూ తిరుగుతుంది. అంటే తెలియకుండానే